అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ముల్లంగి రోటి పచ్చడి ఈరోజు ఎట్లా చేయాలో చూడబోతున్నాం. కూరల కంటే, వేపుళ్ళ కంటే, పులుసుల కంటే రోటి పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది. పోషకాలు ఎక్కువ పోవు. అలాంటి ముల్లంగి మంచి దుంప ఎందుకో లాస్ట్‌లో విందిరి గాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ముల్లంగి రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న ముల్లంగిని తొక్క చెక్కేసుకొని, చక్రాల వలె ముల్లంగిని అట్లా కట్ చేసుకుంటాం. అలా కట్ చేసుకున్నాక ఒక బాండీ తీసుకుని అందులో మేగడ వేసేసి, అందులో ఒక చిన్న సైజు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వాటిని, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అందులో 2, 3 ముల్లంగి ఆకులు, 3 టమోటాల్ని కట్ చేసుకున్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, ముల్లంగి చక్రాలు వీటన్నిటిని ఆ బాండీలో ఒకదాని పక్కన ఒకటి అట్లా పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిస్తాం. ముల్లంగిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. టమోటాల్లో ఉన్న నీరు ఇవన్నీ బయటకొచ్చి ఆ నీటితోనే ఇవన్నీ చక్కగా మగ్గుతాయి. రోటి పచ్చడి కంటే ఎక్కువ ఉడకక్కర్లా. పచ్చిపోయేటట్టు ఒక 5, 6 నిమిషాలు, 7 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందనమాట. మూత తీసి ఒకసారి మధ్య మధ్యలో అట్లా కదిపేస్తే మళ్ళా చక్కగా మగ్గుతాయన్నమాట. అలా పచ్చి పోనివ్వాలి ఆ ముక్కలన్నిటిలో. ఇంకొంచెం వేడెక్కనిచ్చి అలా కలుపుకొని హాఫ్ బాయిల్ అయిన ఈ ముక్కలన్నిటిని కాస్త టమోటా తొక్కలైతే అట్లా తీసేస్తాం. చాపర్‌లో వేసేసి వీటన్నిటిని రోటి పచ్చడిలాగా కచ్చా పచ్చా, మొక్క చెక్కలా చేసుకోవడానికి సేమ్ రోటి పచ్చడిలా వచ్చేస్తుందనమాట. మిక్సీలో వేస్తే మెత్తగా అయి బాగోదు. అలా చాపర్‌లో కచ్చా పచ్చాలా చేసుకున్న ముల్లంగి పచ్చడిని చాపర్ బ్లేడ్ తీసేసి ఫైనల్‌లో కొత్తిమీర, అందులో కొద్దిగా చాట్ మసాలా చిటికెడంత వేసేసి కలిపేస్తాం. దాన్ని బౌల్‌లో తీసుకుంటాం. ఫైనల్‌గా చిన్న బాండీలో ఆవాలు, కరివేపాకు, మేగడ వేసేసి అందులో కొద్దిగా ఇంగువ పొడి వేసేసి తాలింపు వేగిన తర్వాత ముల్లంగి చట్నీ కలిపేస్తాం. దుంపలన్నిటిలోకెల్లా మంచి దుంప ముల్లంగి దుంప. అతి తక్కువ క్యాలరీస్ ఉన్న దుంప ముల్లంగి. 100 గ్రాముల ముల్లంగి తీసుకుంటే 17, 18 కిలో క్యాలరీల శక్తి. అదే క్యారెట్, బీట్రూట్ అయితే 40, 35, 40 శక్తి మధ్యలో వస్తుంది. ఇతర చిలగడ దుంపలు, చామగడ్డలు, బంగాళదుంపలు అయితే 90-100 మధ్యలో శక్తి ఉంటాయి. బాగా యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఎక్కువుంటాయి ముల్లంగిలో. వెజిటబుల్ లాగా తక్కువ క్యాలరీస్‌నిస్తాయి. కాబట్టి దుంపల లెక్కన ముల్లంగి అనుకుని మీరు వాడకం దూరం చేయొద్దు. మంచి దుంపలాగా ముల్లంగిని ఎక్కువగా వాడుకోగలిగితే బావుంటుంది. ఇది ప్రేగుల్లో బాగా కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి, మంచిగా మంటలు, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించటానికి ముల్లంగి చాలా బాగా పనికొస్తుందనమాట. అలాంటి ముల్లంగిని వాల్యూస్ పోకుండా రోటి పచ్చళ్ళు ఎలా చేసుకోగలిగితే మీకు పొట్టా, ప్రేగులకి ఇబ్బంది లేకుండా ఆ సమస్యలు తగ్గించడానికి ఈ రోటి పచ్చడి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రై చేయండి. నమస్కారం.